సీజనల్ వ్యాధులపై అవగాహన కలిగి ఉండాలని సబ్ యూనిట్ ఆఫీసర్ వెంకటే తెలిపారు. అంజిమేడు గ్రామానందు ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని గ్రామంలో ఇంటింటికి తిరిగి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ యూనిట్ ఆఫీసర్ వెంకటే మాట్లాడుతూ 3 రకాల దోమలు అంటే ఎనాఫిలిప్ దోమ ద్వారా మలేరియా జ్వరం, ఏడిఎస్ ఈజిప్ట్ దోమ ద్వారా డెంగ్యూ జ్వరం, చికెన్ గున్యా జ్వరం, క్యూలెక్స్ దోమ ద్వారా బోధకాలు, మెదడువాపు జ్వరం వస్తాయని వివరించారు. దోమలు వృద్ధి చెందకుండా అరికట్టాలన్నారు. మంచినీటి నిల్వలు, మురికినీటి నిల్వలోని దోమల లార్వాను గుర్తించడం ద్వారా పై 3 రకాల దోమలను అరికట్టొచ్చన్నారు. వేడి ఆహార పదార్థాలను తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం జ్యోతిరాణి, మహిళా, పోలీస్, గీత, ఆశా కార్యకర్తలు నిర్మల, చంద్రమ్మ, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అంటే హోల్ పెట్టినట్లయితే వస్తుంది కదా, ఇగో కట్టంటే అంతా గుబ్బ పట్టుకోవాలి. ఇట్లా వాళ్ళు వస్తారు. అక్క రాక గౌరవనీయులైన మన దీవెనచంద్రానికి జిల్లా మలేరియా అధికారులకి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా మరియు మన సబ్ యూనిట్ ఆఫీసర్ గారికి యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా అంజిమేడు పంచాయతీలో ఈరోజు ఫ్రైడే డ్రైడే ప్రోగ్రామ్ని గౌరవనీయులైన మన మలేరియా ఆఫీసర్ గారు, తర్వాత హెల్త్ అసిస్టెంట్ మరియు ఆశాలు అందరూ పాల్గొన్నాము. ప్రజల్లో అవగాహన కల్పించాము. ఎక్కడైతే నీళ్ళు నిల్వ ఉంటుందో అలాంటి చోట తప్పకుండా బయట కానీ తర్వాత జ్వరాలు రాకుండా ఉండాలని సూచించాము. నీళ్ళు నిల్వ ఉన్నట్టయితే కన్నా అక్కడ జ్వరాలు వచ్చే అవకాశం ఉంది. తర్వాత డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ అలాంటి బోధకాలు అలాంటి రకాలు ఉండడానికి మెయిన్ కారణము నీళ్ళు నిల్వ ఉండకుండా ఉండడానికి మనం ప్రజల అవగాహన కల్పించాము. తర్వాత వచ్చేసి ఇంకా